హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సోషల్ మెథడాలజీలో భాగంగా సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం సెమిస్టర్ 2లో భాగంగా చరిత్ర, రాజనీతి శాస్త్ర బోధన అభ్యసనం యూనిట్ 2 గురించి తెలుసుకుందాం. ప్రపంచ మానవ చరిత్రను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 3 భాగాలుగా. అవి: 1 పూర్వ చారిత్రక యుగం, ప్రీ హిస్టారిక్ ఏజ్, ఆదిమ చరిత్ర అని కూడా అంటారు. 2 సంధికాలపు చారిత్రక యుగం, ప్రోటో హిస్టారిక్ ఏజ్. 3 చారిత్రక యుగం, హిస్టారిక్ ఏజ్. లిఖిత ఆధారాలు లేని యుగం ఏది? పూర్వ చారిత్రక యుగం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. దీనిని ప్రోటో హిస్టరీ అంటారు. సంధికాలపు చారిత్రక యుగం ఇది 2 యుగాల మధ్య కాలం. సంధికాలపు చారిత్రక యుగం లేదా ప్రోటో హిస్టరీ. లిఖిత ఆధారాలు ఉన్న చారిత్రక యుగాన్ని మరలా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? అవి ఏవి? 3 భాగాలుగా. అవి: 1 ప్రాచీన యుగం, ఏన్షియంట్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్. 2 మధ్యయుగం, మిడివల్ ఆర్ మిడిల్ ఏజ్. 3 ఆధునిక యుగం, మోడర్న్ ఏజ్. ప్రాచీన యుగాన్ని ఎన్ని దశలుగా విభజించారు? అవి ఏవి? 3 దశలు. అవి: 1 రాతి యుగం, స్టోన్ ఏజ్. 2 కాంస్య యుగం, బ్రోంజ్ ఏజ్. 3 ఇనుప యుగం, ఐరన్ ఏజ్. మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమవుతుంది? రాతి యుగం, స్టోన్ ఏజ్. రాతి యుగాన్ని ఎన్ని దశలుగా విభజించారు? అవి ఏవి? 3 దశలు. అవి: 1 పాత రాతి యుగం, పాలియోలిథిక్ ఏజ్, క్రీస్తు పూర్వం 2,50,000 నుండి 1000 వరకు. 2 మధ్యశిలాయుగం, మీసోలిథిక్ ఏజ్, క్రీస్తు పూర్వం 10,000 నుండి 6,000 వరకు. 3 కొత్త రాతి యుగం, నియోలిథిక్ ఏజ్, క్రీస్తు పూర్వం 6,000 నుండి 3,000 వరకు ఉండే యుగం. రాతి యుగం ఉప విభాగాలు 3. అవి: 1 పాలియోలిథిక్ యుగం, దీనినే పాత రాతి యుగం అంటారు. ఇక్కడ రాళ్ల పనిముట్లు, వేట సేకరణ, జీవనం. 2 మీసోలిథిక్ యుగం, మధ్యరాతి యుగం. ఇందులో లోహాల వినియోగం, పట్టణ నాగరికత ప్రారంభం. 3 నియోలిథిక్ యుగం, దీనినే కొత్త రాతి యుగం అంటారు. ఇందులో ఇనుప పనిముట్లు, వ్యవసాయం ప్రారంభం. సుమారుగా క్రీస్తు పూర్వం 2,50,000 నుండి 1000 వరకు ఉండే యుగం పాత రాతి యుగం, దీనినే పాలియోలిథిక్ యుగం అంటారు. మానవుడు నిప్పును కనుగొన్న యుగం పాత రాతి యుగం. క్రీస్తు పూర్వం నుండి 6,000 వరకు ఉండే యుగం ఏది? మధ్యశిలాయుగం, మీసోలిథిక్ ఏజ్. ఈ యుగంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగింది. మధ్యశిలాయుగంలో. క్రీస్తు పూర్వం 6,000 నుండి 3,000 వరకు ఉండే యుగం ఏది? నియోలిథిక్ యుగం, దీనిని కొత్త రాతి యుగం అంటారు. ఇది రసాయన శాస్త్రానికి తొలి మెట్టు. మట్టి కుండలను కాల్చడం. ఇది భౌతిక శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. చేనేత కళ. ఇది వృక్ష శాస్త్ర అభ్యసనానికి పునాది వేసింది. పత్తి పండించడం. చక్రం ఆవిష్కరణ ఈ యుగంలో జరిగింది. నియోలిథిక్ యుగం, కొత్త రాతి యుగం. నాగరికత అంటే సమాజంపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ప్రభావం. సంస్కృతి అంటే లలిత కళలు, తాత్విక చింతన. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సంస్కృతిని మానవులంతా కలిసి సాధించినదని, నాగరికతను కొన్ని సమాజాలు మాత్రమే సాధించిన అంశాలని వివరించిన వారు చరిత్రకారులు. పురావస్తు శాస్త్రజ్ఞుల ప్రకారం సుమారు క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరములు గల దశ ఏది? రాగి తగరపు యుగం, చాల్కోలిథిక్ ఏజ్. నాగరికత వ్యాప్తికి మూలమైన లోహ యుగపు ప్రగతిలో మొదటి దశ రాగి తగరపు యుగం లేదా తామ్రయుగం. మానవ నాగరికత ఏ నదీ లోయలో ప్రారంభమైంది? టైగ్రిస్, యూఫ్రటీస్ నది లోయ అంటే మెసపటోమియాలో. ప్రపంచంలో తొలి నాగరికతగా భావించేది మెసపటోమియా నాగరికత.
మెసపటోమియాలో పరిపాలనా కేంద్రాలు ఏవి? పట్టణ దేవాలయాలు. మెసపటోమియాలో పరిపాలనా కేంద్రాలైన పట్టణ దేవాలయాలు ఎవరి ఆధీనంలో ఉండేవి? పెటెసి అనబడే పూజారి ఆధీనంలో. సుమేరియా పట్టణాలలోని దేవాలయాలను ఏమని పిలిచేవారు? జిగ్గురాత్. మెసపటోమియాలో నగర జీవనానికి ప్రధానమైన వాడు దేవుడు ఎన్లిల్ అంటారు ఈ దేవుణ్ణి. ఈజిప్టు సుమేరియాలలో ప్రధాన దైవం సూర్యుడు. ఈజిప్టులో సూర్యుడిని రా అనే దేవుడిగా పూజించేవారు. సుమేరియాలో సూర్యదేవుడు ఉటు లేదా షమాష్ గా ప్రసిద్ధుడు. కాంస్యయుగముగా పేర్కొనబడిన కాలం రాగి తగరం వాడే కాలం. రాగి యుగం క్రీస్తు పూర్వం 4000 నుండి 3000 వరకు. లోహ వాడకం ప్రారంభం, అంటే వాడిన లోహం రాగి. వ్యవసాయం ప్రారంభమైంది. గ్రామీణ జీవనం. కాంస్యయుగం అంటే రాగి ప్లస్ తగరం, కాంస్యం. క్రీస్తు పూర్వం 3000 నుండి 1200 వరకు ఉండే యుగం. వ్యవసాయం అభివృద్ధి చెందినది. నగర నాగరికతల వికాసం. ఇనుప యుగం క్రీస్తు పూర్వం 1200 తర్వాత. శక్తివంతమైన ఆయుధాలు, సామ్రాజ్యాలు, వ్యవసాయం విస్తృతంగా పెరిగింది. గంగా నది లోయ ప్రాంతంలో స్థిరపడి ఇనుమును ఉపయోగించి అద్భుతమైన నాగరికత ప్రగతికి దోహదం చేసిన వారు ప్రాచీన ఆర్యులు. అక్షరాల రూపకల్పన ద్వారా అనేక భాషల, అంటే హీబ్రూ, అరబిక్, భారతీయ భాషల అభివృద్ధికి దోహదం చేసిన వారు ఫెనిషియన్లు. ఫెనిషియన్ లిపి నుంచి హీబ్రూ లిపి, అరామిక్ అంటే అరబిక్ లిపి, బ్రహ్మీ లిపి పరోక్షంగా భారతీయ భాషలు. భారతదేశంలో గంగా నది మైదాన ప్రాంతాలలో ఇనుమును విస్తృతంగా ఉపయోగించి ప్రాచీన రాజ్యాలను స్థాపించిన వారు ఇండో ఆరియన్లు. క్రీస్తు పూర్వం 1850లో కంచు వంటి లోహాలను ఉపయోగించి చైనా ప్రజలు స్థాపించిన నాగరికత ఏది? షాంగ్ నాగరికత. చైనా మహాకుడ్యాన్ని, అంటే ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించిన వాడు లేదా వంశం మొదట నిర్మించింది చిన్ వంశం, అంటే చిన్ షి హువాంగ్. మింగ్ వంశం దాన్ని విస్తృతంగా పునర్నిర్మించింది. చౌ రాజ్యం రాజధాని హావో లేదా హావోజింగ్. పశ్చిమ చౌ కాలంలో లోయాంగ్, తూర్పు చౌ కాలంలో. అంటే దీనికి 2 రాజధానులు ఉండేవి. ఒకటి హావో లేదా హావోజింగ్, 2 లోయాంగ్. పట్టు పురుగులను పెంచి సిల్క్ పరిశ్రమను అభివృద్ధి చేసిన వారు చైనీయులు. చైనా వారు ఈ ప్రత్యేక శిల నుండి శృతులను పలికించేవారు. జేడ్. ప్రాచీన చైనాలో కన్ఫ్యూషియనిజం అనే మతాన్ని బోధించిన వారు ఎవరు? కన్ఫ్యూషియస్. టావోయిజం అనే మతాన్ని బోధించిన వారు ఎవరు? లావోజీ లేదా లావోత్సు లేదా లావోటీ. నీటి గరియాన్ని కనిపెట్టిన వారు చైనీయులు. మొదటి ఆవిష్కరణ ప్రాచీన మిస్రులు లేదా బాబిలోనియన్లు. అత్యధిక అభివృద్ధి చేసిన వారు చైనీయులు. ప్రాచీన కాలంలో మొదట దేశ భౌగోళిక పటాలను తయారు చేసిన వారు చైనీయులు. భూకంపాలను తెలుసుకునే శాస్త్రాన్ని కనిపెట్టిన వారు చైనా ప్రజలు. భూకంపాలను తెలుసుకునే ప్రాథమిక పరికరాన్ని సుమారు క్రీస్తు పూర్వం 132లో జాంగ్ హెన్ కనుగొన్నారు. అయస్కాంతపు ఆకర్షణ శక్తిని మొదటగా తెలియజేసిన వారు చైనీయులు. ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్ష ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టిన వారు చైనీయులు. ప్రాచీన చైనాలో రాత పరీక్షల ద్వారా ఎంపికైన అధికారులను లేదా ప్రభుత్వ ఉద్యోగులను ఇలా పిలిచేవారు: మాండరిన్లు లేదా మొండారీలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం
అకామినిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు పర్షియన్లు. అకామినిడ్ వంశ స్థాపకుడు సైరస్ II లేదా సైరస్ ది గ్రేట్. అకామినిడ్ వంశంలో గొప్ప రాజు ఎవరు? మొదటి డేరియస్ I లేదా డేరియస్ ది గ్రేట్. పెర్సిపోలిష్ అను నూతన రాజధాని నగరాన్ని నిర్మించి ఇరానియన్ కళలకు జీవం పోసిన వాడు మొదటి డేరియస్. ససానిడ్ రాజ్య స్థాపకుడు మొదటి అర్దషీర్ I. ఇరాన్లో బహుదేవతారాధనకు ప్రత్యామ్నాయంగా ఏకదేవారాధన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు జొరాస్టర్. ప్రాచీన ఇరానీయుల మతం జొరాస్ట్రియన్ మతం. ప్రాచీన సారస్వతంలో ముఖ్యమైన గ్రంథం అవెస్టా లేదా అవెస్తా. జొరాస్ట్రియన్ మత గ్రంథం అవెస్తా. ఏషియన్ సముద్ర తీర ప్రాంతంలో స్థిరపడ్డ డాన్యూబ్ నది ప్రాంతంలోని వారు ఎవరు? ఇండో యూరోపియన్లు లేదా గ్రీకు జాతి వారు లేదా హెలెన్స్. పెరిక్లిస్ ఆధిపత్యాన అన్ని రంగాలలో ప్రగతిని సాధించి పెరిక్లిస్ యుగంగా పేరు పొందిన రాజ్యం ఏథెన్స్ నగరం. ప్రపంచ ప్రఖ్యాతి గ్రీకు విజేత అలెగ్జాండర్ ఎవరి కుమారుడు? ఫిలిప్ II మాసిడోనియా రాజు. ఏథెన్స్ నగర రాజ్యంలో ఎలాంటి పాలన ఉండేది? ప్రజాస్వామ్య పాలన. స్పార్టా ఎలాంటి పాలన రాజ్యంగా ప్రసిద్ధి చెందింది? సైనిక రాజ్యం, మిలిటరీ స్టేట్. ఏథెన్స్ లో న్యాయ నిర్ణేతగా ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్మాణంలో చాలా కృషి చేసిన వాడు సాలమన్. ప్రాచీన గ్రీకులు పూజించిన దేవతలు అపోలో, సూర్యుడు, డైనోసన్ ఇతను మధ్య లోకాధిపతి. చీన్ ఇతను ఆకాశ దేవత. ఎద్మా అనే దేవత విజయాలకు కళలకు అధిపతి. ఇవి ప్రాచీన గ్రీకు కాలంలో ఐతిహాసిక రంగంలో మణిపూసలు లాంటివి. ఇలియడ్, ఒడిస్సీ ఇవి యోధుల, దేవతల సంఘటనల కథ. హోమర్ రచనలు ఇవి. రోమ్ నగరం ఏ నదీ తీరాన నిర్మించబడింది? టైబర్ నది. రోమన్ ప్రజలు పూజించిన దేవతలు జూపిటర్ వర్షదేవత, మార్స్ విజయదేవత. రోమన్ల తాత్విక సిద్ధాంతాలలో ముఖ్యమైనవి ఎపిక్యూరియానిజం, స్టాయిజం. రోమన్ల కాలంలో గొప్ప వేదాంతిగా తత్వవేత్తగా ప్రసిద్ధికెక్కిన వాడు సిసిరో. క్రైస్తవ మతాన్ని స్థాపించిన జీసస్ ప్రభువు ఏ జాతికి చెందినవాడు? జూయిష్. 17వ శతాబ్దంలో బైబిల్ను ఇంగ్లీష్లోకి అనువదించిన ఇంగ్లాండ్ పాలకుడు మొదటి జేమ్స్. బైబిల్ మొదట ఏ భాషలో రాయబడింది? హీబ్రూ, అరామిక్. పాత నిబంధనల గ్రంథం ఈ 2 భాషల్లో రాయబడింది. గ్రీకు భాషలో కొత్త నిబంధనల గ్రంథం రాయబడింది. బాహ్య ప్రపంచానికి తెలియని ఆఫ్రికా ఖండం గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేసిన వారు పోర్చుగీసు వారు. ఆఫ్రికా ఖండంలో మాట్లాడే 3 ప్రముఖ భాషలు సూడానిక్, బంటు, సెమిటిక్. ఆఫ్రికా ఖండంలో ఏర్పడిన కుష్ సామ్రాజ్యం రాజధాని ఏది? మేరు. తొలి రాజధాని నపాటా, మలి రాజధాని మేరో. కుష్ ప్రజల లిపి మీరిమోటిక్ లిపి లేదా మెరోయిటిక్ లిపి. ఈజిప్షియన్ల బొమ్మల లిపి హైరోగ్లిఫిక్స్. ఈ లిపి ఈజిప్షియన్ హైరోగ్లిఫిక్స్ ప్రభావంతో అభివృద్ధి చెందినది. మెరోయిటిక్ లిపి క్రీస్తు శకం 15వ శతాబ్దంలో అమెరికాలో పశ్చిమ దీవులను చేరుకుని వెస్టిండీస్ అని పేరు పెట్టిన పోర్చుగీసు నావికుడు ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్. క్రీస్తు శకం 15వ శతాబ్దం చివరి భాగంలో అమెరికా ఖండాన్ని పూర్తిగా కనుగొన్న ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? అమెరిగో విస్పూచి. ప్రాచీన అమెరికాలోని అతి ప్రాచీనమైన 3 నాగరికతలు 1 మాయా నాగరికత, 2 అజెటిక్
నాగరికత. 3 ఇన్కాస్ లేదా ఇంకా నాగరికత. అమెరికాలో, గౌటమాలో, మెక్సికోలో, హాండరస్ ప్రాంతాల్లో వ్యాపించిన నాగరికత మాయా నాగరికత. మాయా నాగరికత ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం, అంటే ముఖ్యంగా మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. మాయా నాగరికత ప్రజల ముఖ్య దేవతలు అగ్ని, వరుణుడు. మాయా నాగరికత ప్రజల మతపరమైన వ్రతం ఏది? బంతి ఆట. మాయా నాగరికత ప్రజల లిపి బొమ్మల లిపి. అజెటిక్స్ జాతి ప్రజలను ఏమని పిలిచేవారు? టెన్కోస్. 14వ శతాబ్దంలో మెక్సికో రాష్ట్రంలో టెంకో చిట్లాస్, టాల్ చిల్కో నగరాలను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన అమెరికాలోని నాగరికత ఏది? అజెటిక్స్ నాగరికత. అజెటిక్స్ ప్రజల ప్రధాన దైవం సూర్యుడు. అజెటిక్స్ నాగరికత కాలంలో పంటలకు అధిపతి స్త్రీ దేవత. అజెటిక్స్ ప్రజల భాష ఏది? సౌహట్. మెక్సికో రాజ్యానికి ప్రభుత్వ చిహ్నంగా ఉన్న దేవత అజెటిక్ దేవత. క్రీస్తు శకం 1415వ సంవత్సరంలో దక్షిణ అమెరికాలోని యాండీస్ ప్రాంతాలలో గల ఈక్విడార్, పెరు, చిలీ ప్రాంతాలలో విలసిల్లిన నాగరికత ఏది? ఇన్కాస్ లేదా ఇంకా నాగరికత. ఇన్కాస్ రాజధాని ఏది? కజో నగరం. ఇది పెరులో ఉంది. ఇన్కాస్ ప్రజలకు భాషాపరమైన లిపి తెలియకపోవడం వల్ల తమకు సంబంధించిన అంశాలను ఏ పద్ధతిలో మననం చేసుకున్నారు? కృపు పద్ధతి. జొన్న, బంగాళదుంప, టమోటో, గుమ్మడికాయ, అనాస, పొగాకును ప్రపంచానికి తెలియజేసిన నాగరికత అమెరికా ఖండపు ప్రాచీన నాగరికతలు, అంటే మాయా నాగరికత, అజ్టెక్ నాగరికత, ఇంకా నాగరికతలు. ప్రాచీన నవీన యుగాల సంధికాలం మధ్యయుగం. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నత నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటి పునరుజ్జీవన కాలం వరకు ఉన్న కాలం మధ్యయుగం. యూరప్ ఖండంలో మత యుద్ధాలుగా అభివర్ణించబడిన కాలం మధ్యయుగం, మిడిల్ ఏజ్. కారణం క్రైస్తవ మతం పేరుతో జరిగిన క్రూసేడ్స్ మత యుద్ధాలు, కేథలిక్ ప్రొటెస్టెంట్ ఘర్షణలు. క్రైస్తవులకు మహమ్మదీయులకు మధ్య జరిగిన యుద్ధాలు క్రూసేడులు. మధ్యయుగ ముఖ్య లక్షణం భూస్వామ్య పద్ధతి లేక ఫ్యూడలిజం. మధ్యయుగ సమాజంలోని 2 వర్గాలు. 1 భూస్వామ్య వర్గం, ఫ్యూడల్ లార్డులు లేదా రాజవర్గం లేదా ఆర్చ్ బిషప్. రాజులు, సామంతులు, జమీందారులు, చర్చ్ అధిపతులు, భూమి అధికారం వీరి చేతుల్లో ఉండేది. 2వది కర్షక వర్గం, రైతులు లేదా సేవకులు లేదా సెర్ఫులు. కౌలుదారులు, సామాన్యులు, రైతులు. ఇక్కడ గుర్తించుకోవాల్సింది సెర్ఫ్లు అనేది గుర్తించుకోవాలి. క్రీస్తు శకం 330 తూర్పు రోమన్ రాష్ట్రాలను కలిపి బైజాంటియం రాజధానిగా ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించిన రోమన్ చక్రవర్తి ఎవరు? కాన్స్టాన్ లేదా కాన్స్టాంటైన్ లేదా కాన్స్టాంటైన్ ద గ్రేట్. సిరియా, ఆసియా మైనరు, ఈజిప్టు, పాలస్తీనాలు ఏ సామ్రాజ్యంలో చేరి ఉండేవి? బైజాంటైన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మధ్యయుగంలో దేశంలోని భూములన్నీ జమీన్లుగా విభజించబడ్డాయి. జమీన్లు ఎవరి ఆధీనంలో ఉండేవి? చర్చి. సెయింట్ సోఫియా చర్చిని నిర్మించిన బైజాంటైన్ చక్రవర్తి ఎవరు? జస్టీనియన్. జర్మనీ, ఆస్ట్రియా దేశాలు చేరి ఉన్న పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో అవతరించింది? క్రీస్తు శకం 1000వ సంవత్సరం. మహమ్మద్ ప్రవక్త అరేబియా దేశంలో మక్కా నగరంలో ఏ సంవత్సరం జన్మించారు? క్రీస్తు శకం 570లో. ఇస్లాం అంటే లొంగి ఉండటం లేక ఆత్మ సమర్పణం అని అర్థం.
భారతదేశంలో మధ్యయుగంను ఎన్ని దశలుగా విభజించారు? 2 దశలు. అవి: 1 తొలి దశ అంటే క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు. 2వ దశ మలి దశ. ఇది క్రీస్తు శకం 1200 నుండి 1707 వరకు. మధ్యయుగ కాలంలో చైనాను టాంగ్ వంశపు రాజులు పరిపాలించిన కాలం క్రీస్తు శకం 618-906 మధ్య. మంచు వంశపు పాలన జరిగిన కాలం క్రీస్తు శకం 1644-1911. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో అచ్చు పద్ధతిని కనుగొన్న వంశం చైనా యొక్క సాంగ్ వంశం. మసూచికి, స్మాల్ ఫాక్స్ కి టీకాలను మొదట ఉపయోగించిన వారు చైనీయులు. పితృదేవతారాధన ఉండే దేశాలు చైనా, జపాన్. షింటోయిజం అనేది జపాన్లోని పితృదేవతారాధన. ఈ దేశాన్ని ఉదయించే సూర్యుని భూమిగా పిలుస్తారు. జపాన్. క్రీస్తు శకం 1300-1500 సంవత్సరాల మధ్య గల దశను చరిత్రకారులు ఏ పేర్లతో వర్ణించారు? నూతన శక ఆరంభం, మార్పుల దశ, సాంస్కృతిక పునరుజ్జీవన యుగం. పాశ్చాత్య ప్రపంచంలో ఆధునిక యుగం కనబడే కాలం క్రీస్తు శకం 500 నుండి 1500 వరకు. తూర్పు దేశాలలో ఆధునిక యుగం కనబడే కాలం క్రీస్తు శకం 500 నుండి 1800 వరకు. ఇటలీ దేశం నుంచి బయలుదేరి తూర్పు దేశాలతో పాటు చైనా, జపాన్ వరకు తన యాత్రను కొనసాగించిన వాడు మార్కోపోలో. క్రీస్తు శకం 1492లో సముద్రం మార్గాన పయనించి ఆఫ్రికా తూర్పు తీరాన్ని చేరుకున్న పోర్చుగీసు నావికుడు హెన్రీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. క్రీస్తు శకం 1498లో గుడ్ హోప్ అగ్రం చుట్టి భారతదేశంలోని కళ్ళికోట అంటే కాలికట్ అనే ప్రాంతాన్ని చేరిన పోర్చుగల్ నావికుడు వాస్కోడి గామా. దక్షిణ అమెరికా అగ్రం చుట్టూ పయనించి ఇండియా చేరిన పోర్చుగీసు నావికుడు మాజిలాన్. పసిఫిక్ మహాసముద్రం అనే పేరు పెట్టినవాడు మాజిలాన్. పునరుజ్జీవన ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఇటలీ. మిలాన్, రోమ్, ఫ్లోరెన్స్ పట్టణాల్లో ప్రారంభమైంది. ఇటలీ భాషలో డివైన్ కామెడీ అనే ప్రహసనాన్ని రచించిన వాడు డాంటే. పునరుజ్జీవన ఉద్యమానికి పితామహుడు పెట్రార్క్. ఇటలీ పునరుజ్జీవన కళారంగ త్రిమూర్తులు లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, రాఫెల్. మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ చిత్రాలు వేసిన వాడు లియోనార్డో డావిన్సీ. మేరీ మాతను అమృతాన్ని పంచే మాతగా, జీసస్ ను ముద్దులులికే పవిత్ర శిశువుగా అత్యంత భావోద్వేగంగా తీర్చిదిద్దిన వాడు మైఖేలాంజిలో. శాస్త్రీయ విధానాలను ప్రోత్సహించిన వాడు అంటే శాస్త్రీయ విధానాల పితామహుడు బేకన్. దూరదర్శినిని కనుగొన్నవాడు గెలీలియో. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఐసాక్ న్యూటన్. మానవ శరీర అవయవ నిర్మాణాన్ని గూర్చి క్షుణ్ణంగా తెలిపిన వైద్య శాస్త్రజ్ఞుడు వెసూవియస్ లేదా ఆండ్రియాస్ వెసాలియస్. మానవ శరీరంలోని రక్త ప్రసరణ గురించి విశదీకరించిన వాడు హార్వే. క్రీస్తు శకం 1517లో క్యాథలిక్ చర్చి అధికారాన్ని బహిరంగంగా అభిశంసించిన వాడు మార్టిన్ లూథర్. క్రీస్తు శకం 1517లో మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చి అధికారాన్ని బహిరంగంగా అభిశంసించడంతో ఏ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది? ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమం. మొదటి ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమం ఎక్కడ ప్రారంభమైంది? జర్మనీ.
జర్మనీలో మొదటి ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమం ప్రారంభం కావడానికి కారణం పోప్ 10వ లియో పాప పరిహార పత్రాలను అమ్మడం. స్విట్జర్లాండ్ లో ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాయకుడు జాన్ కాల్విన్. అనుయాయులను ఇంగ్లాండు, అమెరికాలలో ఏమని పిలిచారు? ప్యూరిటన్లు. జాన్ కాల్విన్ అనుయాయులను స్కాట్లాండ్ లో ఏమని పిలిచారు? ప్రెస్బిటేరియన్లు. జాన్ కాల్విన్ అనుయాయులను ఫ్రాన్స్ లో ఏమని పిలిచారు? హ్యూజినాట్లు. అదుపు తప్పిన చర్చి అధికారాన్ని మరల సంపాదించతలపెట్టిన ఉద్యమం ఏది? ప్రతి మత సంస్కరణోద్యమం, కౌంటర్ రీఫార్మేషన్ అని కూడా అంటారు. యేసు సైనికుల బృందాలను స్థాపించి కేథలిక్ చర్చి అధికారాల పునరుద్ధరణ కోసం స్పెయిన్ దేశంలో ప్రయత్నించిన వాడు ఇగ్నేషియస్ లయోలా లేదా ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా. శక్తివంతమైన జాతీయ ప్రభుత్వాలు మొదట ఏ దేశాలలో ఏర్పడ్డాయి? ఇంగ్లాండు, ఫ్రాన్స్. ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం ద్వారా ఉత్తర్ ఫ్రాన్స్ ను ఇంగ్లాండ్ పాలన నుండి విముక్తి కలిగించిన వాడు జాన్ ఆఫ్ ఆర్క్. రాజ్య పాలన ఎలా ఉండాలి అనే అంశంపై ప్రసిద్ధ గ్రంథం ద ప్రిన్స్ రచయిత మాకియావెల్లి. ఇతను పునరుజ్జీవన కాలానికి చెందిన వాడే. ఇంగ్లాండ్లో జరిగిన గ్లోరియస్ విప్లవం 1688 ద్వారా ఎవరి సిద్ధాంతాలు ఆచరణాత్మక రూపం దాల్చాయి? జాన్ లాక్. భారతదేశ చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఎన్ని భాగాలుగా విభజించారు? అవి ఏవి? 3 భాగాలు. అవి 1 ప్రాచీన యుగం, 2 మధ్యయుగం, 3 ఆధునిక యుగం. ప్రాచీన యుగాన్ని చిత్రకారులు ఎన్ని విధాలుగా విభజించారు? అవి ఏవి? 2 విధాలు. అవి 1 చారిత్రక పూర్వయుగం, 2 చారిత్రక యుగం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మానవుడు అక్షరాలను అంటే లిపిని సృష్టించడానికి ముందు గల కాలం చారిత్రక పూర్వయుగం. లిపిని వాడటం తెలుసుకున్న తర్వాత మానవుని గురించి తెలిపే కాలం చారిత్రక యుగం. చారిత్రక పూర్వయుగాన్ని మరలా చరిత్రకారులు ఎన్ని విధాలుగా విభజించారు? అవి ఏవి? 2 రకాలు. అవి 1 ప్రాచీన శిలాయుగం లేదా పాత రాతి యుగం, 2 నవీన శిలాయుగం లేదా నూతన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరం లోపు ఉండే యుగం ప్రాచీన శిలాయుగం లేదా పాత రాతి యుగం. క్రీస్తు పూర్వం 10,000 నుండి 5,000 సంవత్సరాల వరకు ఉండే యుగం నూతన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం లేదా నవీన శిలాయుగం. క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల తర్వాత ప్రారంభమైన యుగం లోహ యుగం. భారతదేశంలో లోహ యుగాన్ని ప్రారంభించిన వారు ద్రావిడులు. క్రీస్తు పూర్వం 2300 నుండి 1750 మధ్య కాలంలో అభివృద్ధి చెందిన సింధు లోయ నాగరికతకు చెందిన హరప్ప, మొహంజదారో అనే స్థలాలను ఏ సంవత్సరంలో గుర్తించారు? 1922. అంటే హరప్ప 1921లో, మొహంజదారో 1922లో. సింధు ప్రజలు పూజించిన శక్తి దేవత ఎవరు? అమ్మ తల్లి. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజలను ఏమని పిలిచారు? హరప్పన్లు. ద్రావిడులు అన్నది ఒక ఊహ లేదా సిద్ధాంతం మాత్రమే. పరీక్షలకు సిద్ధమవుతుంటే హరప్పన్లు అనే సమాధానమే వ్రాయాలి. ఆర్యుల నాగరికతను ఎన్ని ప్రధాన భాగాలుగా విభజించారు? అవి ఏవి? 2 భాగాలు. అవి 1 తొలివేద కాల నాగరికత, 2 మలివేద కాల నాగరికత. క్రీస్తు శకం 2000 నుండి 1500 మధ్య కాలంలో భారతదేశానికి గుంపులుగా వచ్చి అంటే తొలి వేద కాలంలో ఆర్యులు స్థిరపడిన ప్రాంతాలు పంజాబ్, సింధు ప్రాంతాలు.
తొలి వేద కాలంలో యుద్ధాలలో సైన్యాన్ని నడిపే ఆర్య తెగ నాయకుడిని ఏమని పిలిచారు? రాజన్ అంటే అర్థం రాజు. తొలి వేద ఆర్యుల కాలం నాటి ప్రజా సభలు సభా సమితి. ఆర్యుల కాలము నాటి గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? గ్రామణి. తొలి వేద ఆర్యుల ప్రధాన వృత్తి పశు పోషణ, వ్యవసాయం. తొలి వేద ఆర్యులు పూజించిన ప్రకృతి దేవతలు ఎవరు? ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, ఆకాశం, భూమి, ఉషస్సు, రుద్రుడు, అశ్విని. మలివేద కాలంలో ఆర్యులు స్థిరపడిన ప్రాంతాలు గంగా, యమున నదీ లోయలు. కోసల రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు క్షత్రియ తెగకు చెందిన రాజు ఎవరు? శ్రీరాముడు. కోసల రాజ్యాన్ని పాలించిన శ్రీరాముడు ఏ తెగకు చెందినవాడు? ఇక్ష్వాకు తెగ. భరతులు, పురులు అనే రెండు తెగలు కలిసి కురు తెగగా మారి కురు రాజ్యాన్ని స్థాపించిన నేటి ప్రాంతాలు ఏవి? హర్యానా, పడమటి ఉత్తరప్రదేశ్. కౌరవులు మరియు పాండవులు ఏ వంశానికి చెందిన వారు? కురు. మలివేద కాలానికి చెందిన ప్రసిద్ధ ఇతిహాస గ్రంథాలు ఏవి? రామాయణం, మహాభారతం. జ్ఞాత్రిక కుల క్షత్రియుడు, జైన మత గురువు మరియు 24వ తీర్థంకరుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. జీనుడు అంటే అర్థం ఇంద్రియాలను జయించిన వారు లేదా కోర్కెలను జయించిన వారు. సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనేవి జైన మత సూత్రాలు లేదా పంచవ్రతాలు. అస్తేయం అనగా ఇతరుల ఆస్తిని అపహరించుకుండుటం. అపరిగ్రహం అనగా అవసరానికి మించి ఆస్తి లేకుండటం. సిద్ధార్థ గౌతముడు ఏ తెగ క్షత్రియుడు? శాక్య తెగ. సిద్ధార్థ గౌతముని తల్లిదండ్రులు సుద్ధోధనుడు, మాయాదేవి. శాక్యుల రాజధాని కపిలవస్తు. మాయాదేవికి సిద్ధార్థుడు ఎక్కడ జన్మించాడు? లుంబిని వనం. సిద్ధార్థుని కన్న తర్వాత ఎన్ని రోజులకు అతని తల్లి మాయావతి చనిపోయింది? 7 రోజులకు లేదా 7 దినాలకు. సిద్ధార్థునికి గయ వద్ద ఏ వృక్షం కింద జ్ఞానోదయం అయ్యింది? బోధి వృక్షం లేదా అశ్వస్థ వృక్షం లేదా పిప్పళ వృక్షం. బౌద్ధ మతంలో ధర్మచక్ర పరివర్తన అనగా సారనాథ్. దీనినే ఈశిపట్టణం వద్ద తన సారనాథ్, దీనినే ఈశిపట్టణం అని కూడా అంటారు. అక్కడ తన 5గురు శిష్యులకు బుద్ధుడు తన తొలి ఉపదేశాన్ని ప్రచారం చేసిన సంఘటన. ఆర్య సత్యాలు అనేవి బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు ప్రకటించిన 4 ప్రధాన సత్యాలు. వీటిని చతురార్య సత్యాలు అని కూడా అంటారు. చతురార్య సత్యాలు: 1. దుఃఖ సత్యం. ఈ లోకంలో జీవితం అంతా దుఃఖమయమే, అంటే జననం, వృద్ధాప్యం, వ్యాధి, మరణం మొదలైనవి. 2. దుఃఖ సముదయ సత్యం. దుఃఖానికి కారణం తృష్ణ, అంటే కోరికలు, ఆశలు. 3. దుఃఖ నిరోధ సత్యం. తృష్ణను నాశనం చేస్తే దుఃఖానికి అంతం కలుగుతుంది. 4. దుఃఖ నిరోధ గామిని మార్గ సత్యం, అంటే దుఃఖ నిర్మూలనకు దారి తీసే మార్గం అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అనేది దుఃఖ నివారణకు బుద్ధుడు సూచించిన మార్గం. దీనిని మధ్య మార్గం అంటారు. అష్టాంగ మార్గంలోని 8 అంశాలు: 1. సమ్యక్ దృష్టి, అంటే సరైన అవగాహన. 2. సమ్యక్ సంకల్పం, అంటే సరికొత్త ఆలోచనలు. 3. సమ్యక్ వాక్యం, అంటే సత్యమైన మాటలు. 4. సమ్యక్ కర్మాంతం, అంటే సరైన చర్యలు. 5. సమ్యక్ అజీవికం, అంటే న్యాయమైన జీవనం. 6. సమ్యక్ ప్రయత్నం, అంటే సత్ప్రయత్నం. 7. సమ్యక్ స్మృతి, అంటే సావధానత. 8. సమ్యక్ సమాధి, అంటే ధ్యానం. ఉత్తర భారతదేశంలో 16 మహా జనపదాలు, అంటే 16 రాజ్యాలు ఏర్పడిన కాలం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. సుమారు క్రీస్తు పూర్వం 600 నుండి 500 మధ్య కాలం.
మగధ రాజ్యం మొదటి రాజధాని రాజగృహం. దీనిని గిరివ్రజం అంటారు. పాటలీపుత్రాన్ని నిర్మించిన వాడు అజాత శత్రువు. మగధ రాజ్య రెండో రాజధాని పాటలీపుత్రం. మౌర్యుల తర్వాత మగధ రాజ్యాన్ని పరిపాలించిన శుంగ వంశ రాజు పుష్యమిత్ర శుంగుడు. మగధను పరిపాలించిన కాన్వ వంశ రాజు వాసుదేవుడు. మగధ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు వరుసక్రమం బృహద్రథ, హర్యంక, శిశునాగ, నంద, మౌర్య, శుంగ, కాన్వ వంశాలు. ఆంధ్ర శాతవాహనుల కాలం క్రీస్తు శకం 200 నుండి క్రీస్తు శకం 300. ఆంధ్రుల గూర్చిన ప్రస్తావన మొదటగా ఏ గ్రంథంలో కనబడుతుంది? ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథం. మెగస్తనీస్ ఆంధ్రుల గురించి ఏ గ్రంథంలో రాశాడు? ఇండికా. ఆంధ్రులు దక్షిణ పదంలో ఏ నదుల మధ్య గల ప్రదేశంలో నివసించేవారు? కృష్ణ, గోదావరి. ఆంధ్ర శాతవాహనుల రాజధానులు ప్రతిష్టానపురం నేటి పైఠాన్ మహారాష్ట్ర, ధాన్యకటకం నేటి అమరావతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రులలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన శాతవాహన వంశానికి చెందిన రాజు శ్రీముఖుడు. ఇతనిని శ్రీముఖుడు అంటారు. ఆంధ్ర శాతవాహనులు అంటే శాతవాహన వంశం మొత్తం రాజులు సుమారు 30 మంది శాతవాహన రాజులు ఉండేవారు. ఆంధ్ర శాతవాహనులు దాదాపు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? దాదాపు 450 సంవత్సరాలు. ఆంధ్ర శాతవాహనుల కాలంలో చేతి పరిశ్రమల వారి సంఘాలను ఏమని పిలిచేవారు? శ్రేణులు. గుణాఢ్యుడు రచించిన ప్రసిద్ధ గ్రంథం బృహత్ కథ పైశాచిక భాషలో రచించబడింది. హాలుడు హాలరాజు రచించిన ప్రసిద్ధ గ్రంథం గదా సప్తసతి ప్రాకృత భాషలో రచించబడింది. సర్వవర్ముడు రచించిన వ్యాకరణ గ్రంథం కాతంత్ర వ్యాకరణం. బృహత్ కథ, గాథా సప్తసతి, కాతంత్ర వ్యాకరణం వీరి కాలంలో రచించినవి. ఆంధ్ర శాతవాహనుల కాలం. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. తుంగభద్ర నదికి కన్యాకుమారి అగ్రానికి మధ్య ఉన్న ప్రదేశానికి ఏమని పేరు? దక్షిణ దేశం లేదా ద్రావిడ దేశం లేదా తమిళ దేశం. తమిళ దేశ చరిత్రలో సంగం యుగం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం. సంగం అనేది పాండ్య రాజధాని మదురైలోని కవి పండిత పరిషత్తు. సంగం వాంగ్మయం అనగా సంగం కాలంలో కవులు తమిళ భాషలో రాసిన సారస్వతం అంటే సంగం కాలంలో రచించబడిన తమిళ సాహిత్యం. చోళ రాజులలో గొప్ప రాజు కరికాలుడు. చోళుల రాజధాని వరయూరు. చేర రాజులలో ప్రసిద్ధుడు సెంగుత్తువన్. చేర రాజులలో ప్రసిద్ధుడైన సెంగుత్తువన్ విద్యను వర్ణించిన తమిళ కావ్యం ఏది? శిలప్పధికారం. పాండ్య రాజులలో గొప్ప రాజు ఎవరు? నెడుంజెనియన్ లేదా నెడుంజిలియన్. పాండ్య రాజ్య అంటే నెడుంజెనియన్ రాజధాని మదురై. శిలప్పాధికారం రచయిత ఇలంగో అడిగల్. మణిమేకళ బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించే కావ్యం. రచయిత సిత్తలై సత్తనార్. కన్నంగి అనే మహాప్రతివ్రత గురించి వివరించిన గ్రంథం ఏది? శిలప్పధికారం. శిలప్పధికారం ఇతివృత్తం కన్నంగి కోవళన్ కథ. యూచి అనే తెగకు చెందిన రాజులు కుషాణులు. కుషాణుల రాజధాని పురుషపురం నేటి పాకిస్తాన్లోని పెషావర్. కుషాను రాజులలో గొప్పవాడు కనిష్కుడు. కనిష్కుని పాలన కాలం క్రీస్తు శకం 78 నుండి 120. శక సంవత్సర ఆరంభకుడు కనిష్కుడు. క్రీస్తు శకం 78. చైనా చక్రవర్తిని జయించి దేవపుత్ర అనే బిరుదును సంపాదించిన కుషాను రాజు ఎవరు? కనిష్కుడు. శాలివాహన శకం అనగా క్రీస్తు శకం 78లో ప్రారంభమైన శక సంవత్సరం. కనిష్కుడు సింహాసనం అధిష్ఠించిన సంవత్సరం.
నేడు మన భారత ప్రభుత్వం అనుసరిస్తున్న శకం శాలివాహన శకం. కనిష్కుడు ఆదరించిన మతం బౌద్ధ మతం. మహాయానం అనే నూతన బౌద్ధ శాఖను ప్రారంభించిన వాడు ఆచార్య నాగార్జునుడు. 4వ బౌద్ధ మత సంగీతిని జరిపించిన వాడు కనిష్కుడు. కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు. చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు. బుద్ధ చరిత అనే కావ్యాన్ని రాసిన కవి అశ్వఘోషుడు. గుప్త సామ్రాజ్య కాలం క్రీస్తు శకం 320 నుండి 550 సుమారు, లేదా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం. గమనిక: క్రీస్తు శకం 300 నుండి 800 అనేది గుప్తుల తర్వాతి కాలాన్ని కూడా కలుపుతుంది. గుప్త సామ్రాజ్యం శక్తివంతంగా ఉన్న కాలం మాత్రం 320 నుండి 550 క్రీస్తు శకం మాత్రమే. గుప్త వంశపు రాజులు ఉత్తర భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? సుమారు 200 సంవత్సరాలు. మొదటి చంద్రగుప్తుడు గుప్త వంశాన్ని ఎప్పుడు స్థాపించాడు? క్రీస్తు శకం 320. గుప్త వంశపు రాజులలో మిక్కిలి గొప్పవారు సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఇతను సముద్రగుప్తుని కుమారుడు. భారతదేశ చరిత్రలో కావ్య యుగం, స్వర్ణయుగంగా పిలిచిన యుగం ఏది? గుప్తుల యుగం. ఇతనిని ఇండియన్ నెపోలియన్ అని పిలిచారు సముద్రగుప్తుడిని. గుప్త రాజులు అనుసరించిన మతం హిందూ మతం. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు చాలా వరకు వీరి కాలంలో రూపుదిద్దుకున్నాయి. గుప్తుల కాలం. హర్షుడు ఏ వంశానికి చెందినవాడు? పుష్యభూతి. హర్ష చక్రవర్తి కాలం క్రీస్తు శకం 606 నుండి 647. హర్ష చక్రవర్తి రాజధానులు: మొదటి రాజధాని స్థానేశ్వర్, ప్రధాన లేదా తర్వాతి రాజధాని కన్సా కుబ్జా లేదా కన్యా కుబ్జం, కనౌజ్. హర్ష చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరు? హువాన్చాంగ్ లేదా హ్యువాన్చాంగ్. హర్షుని గురించి తెలియజేసిన హ్యువాన్చాంగ్ గ్రంథం సియుకి గ్రంథం. హర్షుడు రచించిన సంస్కృత నాటకాలు రత్నావళి, ప్రియదర్శిక, నాగానందం. హర్ష చరిత, కాదంబరి అనే గ్రంథాలను రచించిన వాడు బాణభట్టుడు. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది? హర్షుని కాలం. పల్లవులు ఎవరికి సామంతులుగా ఉండేవారు? శాతవాహనులకు. పల్లవుల రాజధాని కాంచీపురం. ద్రావిడ దేశంలో పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు సింహ విష్ణువు. పల్లవ రాజులలో ప్రసిద్ధికెక్కిన రాజులు సింహ విష్ణువు, మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ. విచిత్ర చిత్తు అనే బిరుదు కలిగిన పల్లవ రాజు ఎవరు? మహేంద్రవర్మ లేదా మహేంద్రవర్మన్ 1. అప్పార్ అనే నయనారును ఆదరించిన పల్లవ రాజు మహేంద్రవర్మన్ 1. ద్రావిడ దేశంలో గుహాలయాలను నిర్మించిన పల్లవ రాజు మొదటి మహేంద్రవర్మ. మహామల్లపురం అంటే మహాబలిపురం అనే రేవు పట్టణాన్ని నిర్మించి మహామల్లుడు అనే బిరుదు పొందిన పల్లవరాజు మొదటి నరసింహవర్మ లేదా నరసింహవర్మన్ 1. రాతి రథాలను నిర్మించిన పల్లవరాజు మొదటి నరసింహవర్మ లేదా నరసింహవర్మ 1. మొదటగా చాళుక్యులు అంటే పులకేశి 1 తమ రాజ్యాన్ని పశ్చిమ దక్షిణ పదంలో ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 550. బాదామి లేదా పశ్చిమ చాళుక్యుల రాజధాని వాతాపి అంటే నేటి కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉంది. బాదామి చాళుక్యులలో మిక్కిలి గొప్పవారు రెండవ పులకేశి. క్రీస్తు శకం 609 నుండి 642. భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అని పిలిచారు? క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం మధ్యకాలం. రాజపుత్రులను తన పృథ్వీరాజ్ రాసోలో అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్న కవి చాంద్ బర్దాయి. మహమ్మద్ గోరి దండయాత్రలను ఎదుర్కొన్న చౌహాను వంశరాజు ఎవరు? పృథ్వీరాజ్.
రాజపుత్రులు ఆదరించిన భాష ఏది? సంస్కృతం. రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు? కల్హనుడు. శ్రావణ బెలగలలోని గోమటేశ్వర విగ్రహం ఎవరి కాలంలోనిది? పశ్చిమ గంగ వంశం. క్రీస్తు శకం 712లో ఎవరి మధ్య యుద్ధం జరిగింది? మహమ్మద్ బిన్ కాసిం సింధ్ రాజు రాజా దాహిర్ మధ్య. రాష్ట్రకూటుల మూల పురుషుడు ఎవరు? దంతిదుర్గుడు. కవి రాజమార్గం రచించిన రాష్ట్రకూట రాజు ఎవరు? అమోఘ వర్షుడు. కన్నడ ఆది కవి పంప ఎవరి కాలం వాడు? రాష్ట్రకూటుల కాలం. ఏల్వారాలో కైలాసనాథ ఆలయం, ఎలిఫెంటాలో శైవ గుహాలయాలు నిర్మించిన వారు రాష్ట్రకూటులు. క్రీస్తు శకం 846లో చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు విజయాలయుడు. చోళుల రాజధాని తంజావూరు. అంటే ప్రాచీన చోళుల కాలంలో రాజధాని ఒరయూరు. తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజు రాజరాజ చోళుడు 1. గంగైకొండ అనే బిరుదు కలిగిన చోళ రాజు ఎవరు? రాజేంద్రుడు. అంటే రాజేంద్ర చోళుడు 1. చోళపురం అనే కొత్త పట్టణాన్ని అంటే కొత్త రాజధానిని నిర్మించిన వాడు రాజేంద్ర చోళుడు 1. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు తీర ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వారు తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు. తూర్పు చాళుక్యుల రాజధాని వేంగి. క్రీస్తు శకం 642లో తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వాడు కోబ్జా విష్ణువర్ధనుడు. అంటే 2వ పులకేసి తమ్ముడు. తెలుగు వ్యాకరణాన్ని అంటే ఆంధ్ర భాషానుశాసనం రాసిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య. సంస్కృత మహాభారతంలోని మొదటి 3 పర్వాలను తెలుగులోకి అనువదించిన వాడు నన్నయ్య భట్టారకుడు. విక్రమాంక దేవ చరిత్రను రచించిన కళ్యాణి చాళుక్యుల ఆస్థాన కవి ఎవరు? బెల్హనుడు. ఘటిక అనబడే విద్యా కేంద్రాలు ఎవరి కాలంలో ఉండేవి? కళ్యాణి చాళుక్యులు. యాదవులు ఎవరికి సామంత రాజులుగా ఉండేవారు? కళ్యాణి చాళుక్యులకు. స్వతంత్ర యాదవ రాజ్యాన్ని క్రీస్తు శకం 1187లో స్థాపించిన వాడు బిల్లముడు లేదా బిల్లమ 5. యాదవుల రాజధాని దేవగిరి. దీనిని వైజయంతి అని కూడా అంటారు. ఈ కళ్యాణి చాళుక్య రాజుని ఓడించి బిల్లముడు యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. 4వ సోమేశ్వరుడిని. దక్షిణ భారతదేశంలో తురుష్కుల దాడి ప్రప్రథమంగా ఎవరిపై జరిగింది? యాదవులపై. అలావుద్దీన్ సేనాని మాలిక్ కఫూర్ క్రీస్తు శకం 1309లో ఏ యాదవ రాజును ఓడించాడు? రామచంద్ర దేవుడు. కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు? పశ్చిమ లేదా కళ్యాణి చాళుక్యులకు. కాకతీయ వంశ స్థాపకుడు బేతరాజు 1. ఇతడినే బేతుడు అని కూడా అంటారు. కాకతి మొదటి ప్రోలరాజుకు హనుమకొండ ప్రాంతాన్ని స్వతంత్రంగా ఇచ్చిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? సోమేశ్వరుడు. మొదటి ప్రోలరాజు పరిపాలన కాలం క్రీస్తు శకం 1055 నుండి 1075. గోదావరి కృష్ణానదుల మధ్య భాగాన్ని ఆక్రమించి కాకతీయులను స్వతంత్రులుగా చేసిన రాజు ప్రోలరాజు 2 లేదా 2వ ప్రోలరాజు. కాకతీయుల ముఖ్య రేవు పట్టణం మోటుపల్లి. రుద్రమదేవి కాలంలో రాజ్యాన్ని సందర్శించిన వర్తకుడు ఎవరు? మార్కోపోలో. కాకతీయుల కాలంలో నృత్య రత్నావళి అనే నాట్య గ్రంథాన్ని రాసిన వాడు జాయప సేనాని. పాల్కురికి సోమనాథుడు రచించిన గ్రంథం పండితారాధ్య చరిత్ర. దీనినే బసవ పురాణం అని కూడా అంటారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి అంటే ఒకే కవి అడిగితే తిక్కన సోమయాజి. అలా కాకుండా భారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు 3: నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. మైసూరుకు చెందిన రాజవంశస్థులైన హోయసాలుల రాజధాని ద్వారసముద్రం. ప్రస్తుత పేరు హలేబీడు. బిత్తిగా విష్ణువర్ధనుడు ఎవరి ప్రభావంతో వైష్ణవుడయ్యాడు? శ్రీరామానుజాచార్యుని. హోయసాలులలో ఆఖరి గొప్ప రాజు 2వ బల్లాలుడు.
వీర బల్లాల 2 అని కూడా అంటారు. క్రీస్తు శకం 1310లో మాలిక్ కఫూర్ ఓడించిన హోయసాలుల ఆఖరి రాజు 3వ బల్లాలుడు లేదా వీర బల్లాలుడు 3. హోయసాలుల కాలంలో కన్నడంలో మొట్టమొదటి నవలను రాసినవాడు నేమిచంద్రుడు. క్రీస్తు శకం 1328లో మధురను జయించి పాండ్య రాజధాని అయిన మధురను తన రాజ్యంలో కలిపేసుకున్న సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో స్థాపించబడిన హిందూ రాజ్యం ఏది? విజయనగర సామ్రాజ్యం. హరిహర రాయలు, బుక్క రాయలు అనే అన్నదమ్ములు తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? క్రీస్తు శకం 1336. హరిహర, బొక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి సహాయంతో స్థాపించారు? విద్యారణ్య స్వామి. హరిహర రాయలు, బొక్కరాయలు ఏ వంశస్థులు? సంగమ. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశం సంగమ వంశం. బహమణి రాజ్యానికి విజయనగరానికి వైరానికి కారణం ఏది? కృష్ణా తుంగభద్ర నదుల అంతర్వేది. సంగమ వంశ రాజులలో అగ్రగణ్యుడు ప్రౌఢ దేవరాయలు లేదా రెండవ దేవరాయలు. రెండవ దేవరాయల రాజ్యాన్ని దర్శించిన పారసీక రాయబారి ఎవరు? అబ్దుల్ రజాక్. నికోలా కాంటి అనే ఇటలీ దేశ యాత్రికుడు ఇతని కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. రెండవ దేవరాయలు లేదా దేవరాయ 2. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలు వరుస క్రమం: 1 సంగమ వంశం క్రీస్తు శకం 1336 1485. 2 సాలువ వంశం క్రీస్తు శకం 1486 నుండి 1505. 3 తులువ వంశం క్రీస్తు శకం 1505 1570. 4 అరవీటి వంశం లేదా అరవీడు వంశం క్రీస్తు శకం 1570 1646. క్రీస్తు శకం 1206 నుండి క్రీస్తు శకం 1526 వరకు ఢిల్లీని పాలించిన ఢిల్లీ సుల్తానుల 5 రాజవంశాలు: 1 బానిస వంశస్థులు క్రీస్తు శకం 1206 1290. 2 ఖిల్జీ వంశం క్రీస్తు శకం 1290 1320. 3 తుగ్లక్ వంశం క్రీస్తు శకం 1320 1413. 4 సయ్యద్ వంశం క్రీస్తు శకం 1414 1451. 5 లోడీ వంశం క్రీస్తు శకం 1451 1526. బానిస వంశాన్ని పాలించిన మొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశ సుల్తానులలో గొప్పవాడు బాల్బన్. మార్కెట్ నిబంధనలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అలావుద్దీన్ ఖిల్జీ. క్రీస్తు శకం 1320లో తుగ్లక్ వంశ స్థాపకుడు గాజీ మాలిక్ లేదా గియాజుద్దీన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చి దౌలతాబాద్ అని పేరు పెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. లోడీ వంశస్థులు ఏ తెగకు చెందిన వారు? అగన్ తెగ. ఆగ్రా నగరాన్ని నిర్మించిన లోడీ వంశ సుల్తానులలో సమర్థుడు సికిందర్ లోడీ. క్రీస్తు శకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహిం లోడీని హతమార్చి ఢిల్లీ సుల్తానుల పాలనను అంతం చేసిన వాడు బాబరు. ఢిల్లీ సుల్తానుల రాజ్య విభాగాలు: ఇక్తాలు, షిక్లు, పరిగణాలు, గ్రామాలు. ఇక్తా అధికారి ముక్తి. వీరి కాలంలో దీవాన్ ఈ ఆడిజ్ అనే సైనిక మంత్రి ఉండేవాడు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఢిల్లీ సుల్తానులలో మొదటిసారి కాలువలు త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన వాడు ఫిరోజ్ షా తుగ్లక్. సాలువ వంశ స్థాపకుడు నరసింహుడు. ఇతనిని సాలువ నరసింహ దేవరాయుడు అని కూడా అంటారు. సంగమ వంశం చివరి రాజైన నరసింహుని పారద్రోలి విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన సాలువ వంశ స్థాపకుడు ఎవరు? సాలువ నరసింహ దేవరాయుడు. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. సాలువ వంశానికి చెందిన చివరి రాజు ఇమ్మడి నరసింహరాయలను చంపి విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన తులువ వంశ స్థాపకుడు ఎవరు? వీర నరసింహరాయుడు. శ్రీకృష్ణ దేవరాయల పాలన కాలం క్రీస్తు శకం 1505 నుండి క్రీస్తు శకం 1525.
ఇతని ఆస్థానంలో అష్ట దిగ్గజాలుగా ప్రఖ్యాతులైన మహాకవులు ఉండేవారు. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యతను రచించిన వారు శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయల గురువు వ్యాసరాయలు. ఇతనిని వేదవ్యాస తీర్థులు. ఇతను ద్వైత మతాచార్యులు. విజయనగరంలో కృష్ణాలయాన్ని, హజారా రామాలయాన్ని నిర్మించిన వాడు శ్రీకృష్ణ దేవరాయలు. తిరుపతి, కంచి, కాళహస్తి, సింహాచలం వంటి ఆలయాలకు గోపుర మండపాలను నిర్మించిన వాడు శ్రీకృష్ణ దేవరాయలు. క్రీస్తు శకం 1565లో జరిగిన రాక్షస తంగడి అంటే తల్లికోట యుద్ధం వీరి మధ్య జరిగింది. వీర నరసింహరాయలు వర్సెస్ దక్కన్ సుల్తానులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరి తిరుగుబాటు ఫలితంగా 1347లో బహమనీ రాజ్యం అవతరించింది. సాదా అమీర్లు అంటే గజని సైనికులు లేదా స్థానిక దక్కన్ అమీర్లు. బహమనీ రాజ్యం స్థాపించిన వాడు ఎవరు? బహమాన్ షా అనే సైనికాధికారి. సాదా అమీర్లు దౌలతాబాద్ దుర్గాన్ని ఆక్రమించి ఎవరిని దక్కనుకు అధిపతిగా ప్రకటించారు? ఇస్మాయిల్ ముక్. ఇస్మాయిల్ ముక్ తన దక్కను అధికారాన్ని ఎవరికి అప్పగించాడు? హసన్ గంగు లేదా అల్లావుద్దీన్ బహ్మన్ షా. ఫలితంగా బహమనీ రాజ్యం 1347లో స్థాపించబడింది. ఎవరి కాలంలో బీదర్ నిర్మాణం జరిగింది? రెండవ మహమ్మద్ షా. బహమనీ రాజధాని గుల్బర్గా, ఇది మొదటి రాజధాని. హసన్ గంగు లేదా అల్లావుద్దీన్ బహ్మన్ షా రాజధాని. బీదర్, ఇది తరువాతి రాజధాని. ఎవరి కాలంలో బహమనీ రాజధాని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చబడింది? అహ్మద్ షా. మూడవ మహమ్మద్ కాలంలో బహమనీ రాజ్యం మహోజ్వల దశను అనుభవించడానికి కారణం ఎవరు? మహమ్మద్ గవాన్. ఇతను మూడవ మహమ్మద్ ముఖ్యమంత్రి. మూడవ మహమ్మద్ మరణించిన తర్వాత బహమనీ సామ్రాజ్యం ఎన్ని రాజ్యాలుగా విడిపోయింది? 5 రాజ్యాలు. అవి 1 అహ్మద్ నగర్, 2 బీరార్, 3 బీదర్, 4 బీజాపూర్, 5 గోల్కొండ. భారతదేశంలో మొఘలుల సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఎవరి ఆహ్వానం మేరకు బాబరు భారతదేశంపై దండయాత్ర చేశాడు? దౌలత్ ఖాన్ లోడి, పంజాబ్ గవర్నర్ ఇతను. ఏ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడీని వధించి ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిష్ఠించారు? మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏప్రిల్ 21, 1526. బాబరు పాలన కాలం క్రీస్తు శకం 1526-1530. బాబర్ రాసుకున్న ఆత్మకథ తుజుక్ ఈ బాబరి లేదా బాబర్ నామా ఏ భాషలో రాయబడింది? తుర్కీ భాషలో లేదా చగతాయ్ భాషలో. బాబర్ కుమారుడు హుమయూన్ పాలనా కాలం 2 దశల్లో జరిగింది. క్రీస్తు శకం 1530 నుండి 1540 వరకు ఇది మొదటి దశ. రెండవది క్రీస్తు శకం 1556 నుండి 1605 వరకు. క్రీస్తు శకం 1540-1545 మధ్య కాలంలో హుమయూన్ను ఓడించి ఢిల్లీని పాలించిన సూర్ వంశస్థుడు ఎవరు? షేర్ షా. హుమయూన్ కుమారుడు అక్బర్ పాలనా కాలం క్రీస్తు శకం 1556-1605. అక్బర్ ఎవరి సంరక్షణలో 14 సంవత్సరాల వయసులో సింహాసనం అధిరోహించాడు? బైరాన్ ఖాన్. రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1556 నవంబరు 5. రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు శకం 1556 నవంబరు 5. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? అక్బర్ వర్సెస్ హేము అంటే హేమచంద్ర విక్రమాదిత్య. హల్దీఘాట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మాన్ సింగ్ అంటే అక్బర్ సేనాధిపతి వర్సెస్ రాణా ప్రతాప్ సింగ్, ఇతను మేవార్ రాజు. రాణా ప్రతాప్ సింగ్ ఏ సంవత్సరం మరణించాడు? క్రీస్తు శకం 1597. అక్బర్ స్థాపించిన మతం దీన్ ఈ ఇలాహీ. ఎవరి సలహా మేరకు అక్బర్ క్రీస్తు శకం 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరాన్ని నిర్మించాడు? అబుల్ ఫజల్. ఇతని తండ్రి షేక్ ముబారక్. అక్బర్ సామ్రాజ్య విభజన విధానం సుబాలు, సర్కారులు, పరగణాలు, గ్రామం.
అక్బర్ భూములను భూమి స్వభావం ఆధారంగా ఈ విధంగా విభజించాడు. పోలజ్ ప్రతి సంవత్సరం సాగు చేసే భూమి. పరౌతి కొంతకాలం విశ్రాంతి ఇచ్చే భూమి. చచర్ ఎక్కువ కాలం సాగు చేయని భూమి. బంజర్ చాలా కాలంగా పాడుబడిన భూమి. అక్బర్ ఎవరి నాయకత్వంలో భూమి శిస్తు నిర్ణయించడం జరిగింది? రాజా తోడర్మల్. జహాంగీర్ పాలనా కాలం క్రీస్తు శకం 1605 1627. షాజహాన్ పాలనా కాలం క్రీస్తు శకం 1628 1658. రస గంగాధరం, గంగా లహరి అనే గ్రంథాలు రాసిన తెలుగువాడు మరియు షాజహాన్ ఆస్థాన కవి ఎవరు? జగన్నాథ పండితరాయలు. షాజహాన్ నిర్మాణాలు: ఎర్రకోట, జామి మసీదు, మోతీ మసీద్, దివాన్ ఈ ఖాస్, దివాన్ ఈ ఆమ్, తాజ్ మహల్. ఔరంగజేబు పాలనా కాలం క్రీస్తు శకం 1658 1707. ఔరంగజేబు జిజియా పన్ను ఏ సంవత్సరంలో విధించాడు? క్రీస్తు శకం 1679 ఏప్రిల్. మొఘల్ పాలకులలో చివరి రాజు బహదూర్ షా జాఫర్. 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొనడం చేత బహదూర్ షా జాఫర్ ను బ్రిటిష్ వారు ఎక్కడకు పంపించారు? రంగూన్. బహదూర్ షా జాఫర్ రంగూన్లో ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1862. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. క్రీస్తు శకం 1665లో పురందర్ సంధి ఎవరి మధ్య జరిగింది? మరాఠాలు మొఘలుల మధ్య, అంటే శివాజీ వర్సెస్ అక్బర్ 2 మధ్య. శివాజీ ఛత్రపతి అనే బిరుదుతో రాయగఢ్లో పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరం క్రీస్తు శకం 1674 జూన్ 16న. శివాజీ రాజ్యానికి గల పేరు స్వరాజ్. శివాజీకి పరిపాలనలో సహకరించిన మంత్రులను ఏమని పిలిచారు? అష్టప్రధాన్. అంటే 8 మంది మంత్రులు: పీష్వా, అమాత్య, మంత్రి, సుమంత్, సచివ, పండిత్ రావ్, న్యాయాధీశ్ మరియు సేనాపతి. పరిపాలన సౌలభ్యం కోసం శివాజీ తన స్వరాజ్యాన్ని ఎన్ని రాష్ట్రాలుగా విభజించాడు? అవి ఏవి? 4 రాష్ట్రాలు. అవి ప్రాంతులు, పరిగణాలు, తరప్లు, గ్రామాలు. శివాజీ స్వరాజ్య పరిపాలనలో చివరిదైన గ్రామ అధికారులు ఎవరు? పటేల్ కులకర్ణి. పటేల్ గ్రామ పరిపాలన, శాంతి భద్రతలు చూసేవాడు. కులకర్ణి గ్రామ లెక్కలు, ఆదాయ రికార్డులు నిర్వహించేవాడు. శివాజీ పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రాంతం కొలంబా లేదా కొలబా. స్వరాజ్కు వెలుపల తాను నేరుగా పరిపాలించలేని ప్రజలపైన శివాజీ విధించిన పన్నులు ఏవి? చౌత్ మరియు సద్దేశ్ముఖి. క్రీస్తు శకం 1761లో 3వ పానిపట్టు యుద్ధం వీరి మధ్య జరిగింది. అహ్మద్ షా అబ్దాలి మరియు మరాఠాలు, అంటే సదాశివరావు బౌ మధ్య. వాస్కోడి గామా భారతదేశంలోని పశ్చిమ కోస్తాలో ఉన్న కాలికట్కు చేరుకున్న సంవత్సరం క్రీస్తు శకం 1498 మే 27. జూన్ 23 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది. సిరాజ్ ఉద్ దౌలా వర్సెస్ రాబర్ట్ క్లైవ్. 1764 బక్సార్ యుద్ధం వీరి మధ్య జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ మీర్ కాసిం, అంటే బెంగాల్ మాజీ నవాబు గాజా ఉద్ దౌలా, ఇతను ఔద్ నవాబు. షా ఆలం II, ఇతను మొఘల్ చక్రవర్తి. బ్రిటిష్ పాలనకు ఆరంభం అయిన యుద్ధం ప్లాసీ యుద్ధం క్రీస్తు శకం 1757. భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని స్థిరపరిచిన యుద్ధం ఏది? బక్సార్ యుద్ధం క్రీస్తు శకం 1764. 1813 చట్టం ప్రకారం భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం ఎంత కేటాయించారు? 1,00,000 రూపాయలు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంవత్సరం క్రీస్తు శకం 1835. క్రీస్తు శకం 1830 నుండి 1857 వరకు ముస్లింలచే నడపబడిన ఉద్యమం వహాబీ ఉద్యమం. బ్రిటిష్ మహారాణి విక్టోరియా
ఏ చట్టం ప్రకారం భారత ప్రభుత్వ అధికారాలు తమ చేతుల్లోకి తీసుకుంది? 1858 చట్టం. భారతదేశానికి మరియు ఇంగ్లాండ్ మధ్య టెలిగ్రాఫ్ లైను వేయబడిన సంవత్సరం 1870. భారతదేశంలో తొలిసారి బడ్జెట్ ను తయారు చేసిన సంవత్సరం క్రీస్తు శకం 1860. బ్రిటిష్ పాలన కాలంలో జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. భారతదేశంలో ఆదాయపు పన్నులు తొలిసారిగా విధించడం ప్రారంభించిన సంవత్సరం క్రీస్తు శకం 1860. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. క్రీస్తు శకం 1858 నుండి 1947 మధ్య కాలంలో భారతదేశంలో వచ్చిన కరువులు ఎన్ని? దాదాపు 20 కరువులు. క్రీస్తు శకం 1858 1947 మధ్య కాలంలో భారతదేశంలో వచ్చిన 20 కరువులలో 1943లో ఇక్కడ సంభవించిన కరువు తీవ్రమైనది. బెంగాల్. మొదటి రైల్వే లైను బొంబాయి తానాల మధ్య 1853 సంవత్సరంలో వేయించిన వాడు ఎవరు? డల్హౌసీ. ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏ సంవత్సరంలో జంషెడ్పూర్ లో స్థాపించబడింది? క్రీస్తు శకం 1905. బ్రహ్మసభ లేదా బ్రహ్మ సమాజంను స్థాపించిన వారు రాజా రామ్మోహన్ రాయ్. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు దయానంద సరస్వతి. 1897లో రామకృష్ణ మిషన్ ను స్థాపించిన వారు వివేకానంద. వివేకానందుడు అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో ఏ సంవత్సరంలో పాల్గొన్నారు? 1893. అలీగర్ ఉద్యమ నాయకుడు సయ్యద్ అహ్మద్ ఖాన్. వితంతు పునర్వివాహాలు చట్టబద్ధంగా అంగీకరించేందుకు కృషి చేసిన వారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టం 1856 అమలులోకి వచ్చింది. ఆధునిక హిందీ సాహిత్య అభివృద్ధికి కృషి చేసిన వాడు భారతేందు హరిశ్చంద్ర. జనగణమన గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాతరం గేయ రచయిత బకించంద్ర చటర్జీ. సారే జహాన్ సే అచ్చా గేయ రచయిత మహమ్మద్ ఇక్బాల్. కలకత్తాలో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించబడిన సంవత్సరం 1851. స్థాపకులు రాజా రాధాకాంత దేవ్, ద్వారకానాథ్ ఠాగూర్. బొంబాయిలో బాంబే అసోసియేషన్ స్థాపించిన సంవత్సరం 1852. స్థాపకులు దాదాబాయి నౌరోజీ, జస్టిస్ రనడే తదితరులు. 1885 డిసెంబర్లో బొంబాయి నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ తొలి అఖిల భారత సమావేశానికి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. భారత స్వతంత్రోద్యమం జరిగిన సంఘటనల ఆధారంగా ఎన్ని దశలుగా అధ్యయనం చేయవచ్చు? 3 దశలు. అవి: 1. స్వాతంత్రోద్యమం ప్రథమ దశ, దీనిని మితవాదులు దశ అని కూడా అంటారు. క్రీస్తు శకం 1885 నుండి 1905. 2. స్వాతంత్రోద్యమం రెండవ దశ, దీనిని అతివాదుల దశ అని కూడా అంటారు. క్రీస్తు శకం 1905 నుండి 1919. 3. గాంధీ యుగం, క్రీస్తు శకం 1919 నుండి 1947 వరకు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఉపాయాల ద్వారా తమ కోరికలను నెరవేర్చుకోవాలని నమ్మిన వారు మితవాదులు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే మార్గాలను నమ్మిన మితవాదులు ఎవరు? దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, ఎంజి రెనడే. అతివాదుల ముఖ్య నాయకులు బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, అరవింద ఘోష్. సుపరిపాలన క్రమంగా ప్రవేశపెడతామని, బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అప్పటి అతివాద దశ కాలంలో భారత వ్యవహారాల మంత్రి ఎడ్విన్ మాంటేగు.
1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణలు ఎలా అమలయ్యాయో పరిశీలించడానికి 1927లో ఏర్పాటైన కమిషన్ సైమన్ కమిషన్ గాంధీజీ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రతిపాదించిన తేదీ 1929 డిసెంబర్ 31. పూర్ణ స్వరాజ్య తీర్మానం ఆధారంగా భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పటి నుండి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. 26 జనవరి 1930. మొదటి సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? 1920 నాగపూర్లో. గాంధీజీ దండి యాత్ర ప్రారంభించిన తేదీ 1930 మార్చి 12. 1930 మార్చి 12న గాంధీజీ దండి యాత్రను ఎక్కడి నుండి ప్రారంభించారు? అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం నుండి. గాంధీజీ 78 మంది సత్యాగ్రహులతో కాలినడకన పశ్చిమ సముద్ర తీరంలోని దండి గ్రామం ఏ తేదీన చేరాడు? 1930 ఏప్రిల్ 6వ తేదీ. ఏ చట్టం ద్వారా రాష్ట్రాలలో స్వయం పాలన అనుమతించబడింది? 1935 భారత కౌన్సిల్ల చట్టం లేదా 1935 భారత ప్రభుత్వ చట్టం. గాంధీజీ రూపొందించిన నూతన విద్యా విధానం ఏది? బేసిక్ విద్యా విధానం లేదా బేసిక్ విద్య. గాంధీజీ సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఇండియన్ నేషనల్ ఆర్మీ INA ని ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఎవరు పేరు పెట్టారు? సుభాష్ చంద్రబోస్. మహిళల కోసం INAలో ఏర్పాటు చేసిన రెజిమెంట్ ఏది? ఝాన్సీ రాణి రెజిమెంట్. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నట్లు ప్రకటించి పంపిన 3 కేబినెట్ మంత్రులు అంటే కేబినెట్ మిషన్ 1946. లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ముస్లింలకు ప్రత్యేక రాజ్యం పాకిస్తాన్ కావాలని పట్టుపట్టిన ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా. సార్వభౌమాధికారం ఒకరి చేతుల్లో ఉండే ప్రభుత్వం రాజరికం. సార్వభౌమాధికారం కొద్ది మంది చేతుల్లో ఉండే ప్రభుత్వం స్వల్ప జనస్వామికం లేదా కూలీన పాలన. సార్వభౌమాధికారం ప్రజలందరి చేతుల్లో ఉండే ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? డెమోస్, క్రోషియా అనే గ్రీకు పదాల నుండి. డెమోస్ అనగా ప్రజలు, క్రోషియా అనగా పాలన. అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యానికి చెప్పిన నిర్వచనం ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడు ప్రజల యొక్క ప్రభుత్వ వ్యవస్థ ప్రజాస్వామ్యం. సార్వభౌమాధికారం ప్రజలందరిలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అని పేర్కొన్నవాడు అరిస్టాటిల్. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు 2 రకాలు. అవి 1 ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, 2 పరోక్ష ప్రజాస్వామ్యం. పరిపాలనలో ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొనే ప్రభుత్వం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణలు స్పార్టా, ఏథెన్స్, స్విట్జర్లాండ్. ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పాలనలో పాల్గొనే ప్రభుత్వ విధానం పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఉదాహరణ బ్రిటన్, ఫ్రాన్స్, భారతదేశం, అమెరికా. ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులను బట్టి ప్రజలు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 దేశ పౌరులు, 2 విదేశీయులు. పౌరసత్వం 2 రకాలు. అవి 1 ఏక పౌరసత్వం, 2 ద్వంద్వ పౌరసత్వం. ఏక పౌరసత్వం అనగా రాజ్యం ఆ రాజ్యంలో నివసించే ప్రజలందరికీ ఒకే రకమైన పౌరసత్వాన్ని కల్పించడం. ద్వంద్వ పౌరసత్వం అనగా ఒక వ్యక్తి ఒకేసారి 2 దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండటం, అంటే అతను 2 దేశాలకు చెందిన పౌరుడిగా గుర్తింపు పొందడం. విప్లవం అంటే ప్రజల భావాలలో, అభిప్రాయాలలో వారు అనుభవించే సూత్రాలలో మౌలికమైన మార్పులు తెచ్చే ప్రక్రియ. ఏ శతాబ్దాన్ని హేతువాద యుగం, ఏజ్ ఆఫ్ రీజన్ గా పిలుస్తారు? 18వ శతాబ్దం. క్రీస్తు శకం 1607 1733 మధ్య అమెరికాలో బ్రిటిష్ వారు ఎన్ని వలస రాజ్యాలు స్థాపించారు? 13 వలస రాజ్యాలు.
బ్రిటిష్ ప్రభుత్వం అమెరికాలో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలపై స్టాంపు పన్ను విధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించిన సంవత్సరం 1765. అమెరికా గురించి రాస్తూ ఒక ఖండాన్ని ఒక ద్వీపం పాలించడం అనౌచిత్యం అని కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం అనే కరపత్రంలో రాసిన రచయిత ఎవరు? థామస్ పెయిన్. బోస్టన్ తేనీరు విందు సంఘటన జరిగిన సంవత్సరం 1773 డిసెంబర్ 16. బ్రిటిష్ ప్రభుత్వం అమెరికా వలసలపై విధించిన కఠిన చట్టాలకు వ్యతిరేకంగా వలసల హక్కులను రక్షించేందుకు సంయుక్తంగా నిరసన తెలపడానికి జరిగిన సమావేశం ఫిలడెల్ఫియా సమావేశం లేదా మొదటి ఫిలడెల్ఫియా ఖండ కాంగ్రెస్ సమావేశం 1774. అమెరికా స్వాతంత్ర్య ప్రకటన తేదీ 1776 జూలై 4. ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలను ప్రభావితం చేసిన ఫ్రెంచ్ విప్లవం దీని నుండి ప్రభావితమైంది. అమెరికా స్వాతంత్ర్య విప్లవం. ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన భూమిక వహించిన వారు మధ్యతరగతి వర్గానికి చెందినవారు. ఫ్రెంచ్ విప్లవానికి అతి ముఖ్యమైన కారణాలు: 1 సాంఘిక కారణాలు, 2 రాజకీయ కారణాలు, 3 ఆర్థిక కారణాలు, 4 వైజ్ఞానిక కారణాలు, 5 తక్షణ కారణాలు. ఫ్రెంచ్ సమాజంలో 3 వర్గాలు అంటే ఎస్టేట్స్. 1 మొదటి ఎస్టేట్, వీరు మతాచార్యులు. 2 రెండవ ఎస్టేట్, వీరు భూస్వాములు. 3 మూడవ ఎస్టేట్, వీరు సాధారణ ప్రజలు. ఫ్రెంచ్ సమాజంలో 3వ ఎస్టేట్ కు సంబంధించిన వారు జనాభాలో ఎంత శాతం వరకు ఉండేవారు? 95%. ఉదారత, లిబరలిజం అనే భావనను ప్రతిపాదించిన ప్రఖ్యాత తత్వవేత్తలు జాన్ లాక్, మాంటెస్క్యూలు. పరిమితమైన అధికారాలు గల ప్రభుత్వం గాని, వికాసవంతమైన రాజరికం గాని, మధ్యతరగతి బలంగా ఉండే రిపబ్లిక్ గాని ఫ్రాన్స్ కు సరైన పాలనా విధానాలు అని ప్రచారం చేసిన వాడు వోల్టేర్. ప్యారిస్ లో బాస్టిల్ కోట ముట్టడి జరిగిన రోజు 1789 జూలై 14. బాస్టిల్ పతనాన్ని నిరంకుశత్వపు పతనానికి గుర్తుగా పరిగణించి ఏ తేదీని జాతీయ దినోత్సవంగా ఫ్రెంచ్ ప్రజలు పాటిస్తూ ఉన్నారు? జూలై 14, 1789. పాలిటిక్స్, రాజనీతి శాస్త్రం ఏ పదం నుండి ఉద్భవించింది? పోలీస్ అనే గ్రీకు పదం. పోలీస్ అంటే నగర రాజ్యం అని అర్థం. రాజనీతి శాస్త్రం అంటే నగర రాజ్యాలలో పౌరుడి కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రం. రాజనీతి శాస్త్ర ధ్యేయం రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని అధ్యయనం చేయటం. ప్రజాస్వామ్యం అంటే రాజ్యంలోని ప్రజలందరూ కలిసి తమను తాము పరిపాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. రాజ్యాంగం అంటే ఒక దేశంలోని రాజకీయ కార్యకలాపాలను క్రమబద్ధం చేసే ముఖ్యమైన నియమావళి యొక్క సముదాయం. శాసనం అంటే రాజ్యం అమలు పరిచే హక్కులు, విధులు, బాధ్యతలకు సంబంధించిన పద్ధతి. రాజ్యం అంటే ఒక నిర్దిష్ట భూభాగంలో ప్రజలు, ప్రభుత్వం, సార్వభౌమాధికారం అనే లక్షణాలను కలిగినది. స్వేచ్ఛ అంటే పౌరుడు అభివృద్ధి చెందడానికి, స్ఫూర్తి పొందడానికి దోహదం చేసేది. న్యాయ సమీక్ష అంటే శాసనసభలు చేసిన చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లవని రద్దు చేసే అధికారం న్యాయస్థానానికి ఉండటం. హక్కులు అంటే వ్యక్తి, సమాజం యొక్క అభివృద్ధికి కల్పించబడిన స్వేచ్ఛాయుత వాతావరణం. విధులు అంటే వ్యక్తికి ఇతరుల పట్ల ఉన్న కర్తవ్యం లేదా బాధ్యత. 1942లో రాజ్యాంగ పరిషత్తు గురించి మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినది క్రిప్స్ మిషన్ లేదా సర్ స్టాఫర్డ్ క్రిప్స్. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 జూలై. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1947 ఆగస్టు 29. ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందిన తేదీ 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. రాజ్యాంగ పరిషత్తుకు భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 1066 రోజులు.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం లేదా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యం. భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ చట్టాల మాదిరిగానే సవరించవచ్చు, అదృఢం. మరికొన్ని అంశాలను ప్రత్యేక విధానంతో మాత్రమే సవరించాలి, దృఢం. భారత రాజ్యాంగం సమాఖ్య ఏకకేంద్ర రాజ్యం. అవశిష్ట అంశాలపై అధికారం ఎవరి ఆధీనంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం. సమానత్వపు హక్కు గురించి తెలిపే ఆర్టికల్స్ 14 నుండి 18 వరకు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని తెలిపే భారత రాజ్యాంగంలోని అధికరణం 14 లేదా ఆర్టికల్ 14. భారత రాజ్యాంగంలోని 15వ అధికరణం ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానం ఆధారంగా వివక్ష చూపకూడదు, వివక్ష నిషేధం. ప్రభుత్వం ఏ ఒక్కరి మీద ప్రత్యేక ఆదరణ చూపకూడదు అని తెలిపే భారత రాజ్యాంగంలోని అధికరణం 16 లేదా ఆర్టికల్ 16. అంటరానితనం, అస్పృశ్యత రూపుమాపడాన్ని తెలిపే భారత రాజ్యాంగంలోని అధికరణం 17 లేదా ఆర్టికల్ 17. భారత రాజ్యాంగంలోని 18వ అధికరణం ప్రకారం బిరుదులు రద్దు. ప్రభుత్వం ఎలాంటి బిరుదులు అంటే రాజా, మహారాజా మొదలైనవి ఇవ్వకూడదు. విదేశీ బిరుదులను భారత పౌరులు స్వీకరించరాదు. కానీ శాస్త్రీయ సైనిక బిరుదులు మినహాయింపు. అంటే భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, పరమవీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర వంటి బిరుదులు ప్రదానం చేయవచ్చు. స్వాతంత్ర్యపు హక్కు గురించి తెలిపే అధికరణాలు ఆర్టికల్ 19 నుండి 22 వరకు. భారత రాజ్యాంగంలోని 20వ అధికరణం ప్రకారం ఏ వ్యక్తి చట్టాన్ని అతిక్రమించకపోతే ఆ వ్యక్తిని శిక్షించకూడదు. చట్టాన్ని అతిక్రమించని చర్యకు శిక్ష విధించరాదు. జీవించే హక్కు, జీవిత హక్కు లేదా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును తెలిపే ఆర్టికల్ ఏది, అధికరణం 21 లేదా ఆర్టికల్ 21. ఈ అధికరణం ప్రకారం న్యాయస్థానం అనుమతి లేకుండా ఏ వ్యక్తిని 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచకూడదు. 22వ అధికరణం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పీడనాన్ని నిరోధించే హక్కుని తెలిపే అధికరణాలు అంటే ఆర్టికల్స్ 23, 24 అధికరణాలు. ఈ అధికరణం ప్రకారం ఏ వ్యక్తి చేత వెట్టి చాకరీ చేయించకూడదు. 23వ అధికరణం. 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకరమైన పనులను వినియోగించకూడదు అని తెలిపే ఆర్టికల్ 24. మత స్వాతంత్ర్యపు హక్కు గురించి తెలిపే ఆర్టికల్స్ అధికరణాలు 25 నుంచి 28 వరకు. ఈ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తి తనకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించి ప్రచారం చేసుకోవచ్చు. 25వ అధికరణం. ఈ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడు మత సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకోవచ్చు. 26వ అధికరణం. ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే ఏ సంస్థ అయినా మతపరమైన ప్రార్థనలు, వేడుకలు మరియు పూజలు వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు అని తెలిపే అధికరణం ఏది, 28వ అధికరణం. సాంస్కృతిక విద్యా విషయక హక్కును గురించి తెలిపే అధికరణాలు 29, 30 అధికరణాలు. దేశంలోని ప్రతి పౌరుడు తమ భాషా సంస్కృతులను పెంపొందించి కాపాడుకోవచ్చు అని తెలిపే అధికరణం 29వ అధికరణం. ఈ అధికరణం ప్రకారం ప్రభుత్వం నుండి సహాయం పొందే విద్యా సంస్థలలో ప్రవేశ నిమిత్తం కుల, మత, ప్రాంత, జాతి, లింగ, వర్ణ, భాష విచక్షణలతో ఏ ఒక్కరి పట్ల ప్రత్యేక ఆదరణ చూపరాదు. 30వ అధికరణం. రాజ్యాంగ పరిహారపు హక్కును గురించి తెలిపే అధికరణం ఏది, 32వ అధికరణం. భారత రాజ్యాంగంలోని భాగం 4A అధికరణం 51A ఉండే విషయాలు ఏవి, ప్రాథమిక విధులు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విధులు పౌరులందరికీ వర్తిస్తాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ప్రభుత్వ అంగాలు ఎన్ని, అవి ఏవి? 3. అవి 1 శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయ శాఖ. శాసన నిర్మాణ శాఖలోని భాగాలు రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ.
లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలు. లోక్సభ సమావేశాలకు అధ్యక్షుడు ఎవరు? సభాపతి లేదా లోక్సభ స్పీకర్. స్పీకర్ గైర్హాజరులో డిప్యూటీ స్పీకర్ అంటే ఉపసభాపతి సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ లేదా ఎగువ సభ లేదా శాశ్వత సభకు అధ్యక్షుడు ఎవరు? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి గైర్హాజరులో డిప్యూటీ చైర్మన్ అంటే ఉప సభాధ్యక్షుడు సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ కాలపరిమితి ప్రతి సభ్యుడికి 6 సంవత్సరాలు. రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు? ఉపరాష్ట్రపతి. కార్యనిర్వాహక శాఖ ఎలా ఏర్పడుతుంది? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రివర్గం, పరిపాలనా యంత్రాంగం. రాష్ట్రపతికి రాజ్యాంగ సలహాదారుడు ఎవరు? ప్రధానమంత్రి. మంత్రి మండలిలో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు? 3 రకాల మంత్రులు అంటే కేబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు. మన దేశానికి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థ. చరిత్రను బోధించడానికి ఉపయోగపడే బోధనా వ్యూహాలు: 1 ఉపన్యాస పద్ధతి, 2 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, 3 చారిత్రక పద్ధతి, 4 వనరుల పద్ధతి, 5 చర్చా పద్ధతి, 6 పరిశీలన పద్ధతి, 7 నాటకీకరణ, 8 క్షేత్ర పర్యటనలు, 9 ఏకపాత్రాభినయం, 10 ప్రదర్శనలు. పౌర శాస్త్ర బోధనకు ఉపయోగపడే బోధనా వ్యూహాలు: 1 ఉపన్యాస పద్ధతి, 2 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, 3 వనరుల పద్ధతి, 4 చర్చా పద్ధతి, 5 ప్రదర్శన పద్ధతి, 6 నాటకీకరణ పద్ధతి, 7 బృంద బోధన పద్ధతి, 8 పరిశీలన పద్ధతి. పాతరాతి యుగం సుమారుగా ఏ కాలానికి చెందింది? జవాబు సి. క్రీస్తు పూర్వం 2,50,000 నుండి 10,000. పాత రాతి యుగం ప్రజల ప్రధాన జీవన విధానం ఏది? జవాబు సి. వేట మరియు ఆహార సేకరణ. అగ్ని వినియోగం ప్రారంభమైన యుగం ఏది? జవాబు బి. మధ్యశిలాయుగం. పాత రాతి యుగం ప్రజల నివాసం ఎలా ఉండేది? జవాబు సి. గుహలు. మానవ నాగరికత పరిణామ క్రమం ఏ యుగంతో ప్రారంభమవుతుంది? జవాబు డి. రాతి యుగం. ప్రాచీన యుగాన్ని ఎన్ని దశలుగా విభజించారు? జవాబు బి. 3. ప్రాచీన యుగం దశలు ఏవి? జవాబు బి. రాతి యుగం, కాంస్యయుగం, ఇనుప యుగం. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం ఏ యుగ లక్షణం? జవాబు బి. మధ్యశిలాయుగం. మధ్యశిలాయుగానికి ప్రధాన లక్షణం ఏది? జవాబు బి. సూక్ష్మ రాతి పరికరాలు. గంగా నది లోయలో స్థిరపడి ఇనుమును విస్తృతంగా ఉపయోగించిన వారు ఎవరు? జవాబు సి. ప్రాచీన ఆర్యులు. చైనా వారు ఈ ప్రత్యేక శిల నుండి శృతులను పలికించేవారు. జవాబు సి. జేడ్. నీటి గడియారం అంటే వాటర్ క్లాక్ ను మొదట వాడిన వారు ఎవరు? జవాబు బి. ప్రాచీన మిస్రీలు. నీటి గడియారాన్ని అత్యధికంగా అభివృద్ధి చేసిన వారు?
జవాబు సి చైనీయులు. గణితంలో దశాంశ పద్ధతిని మొదట వాడిన వారు? జవాబు సి భారతీయులు. పూర్తి అంటే 0 నుండి 9 స్థాన విలువ పద్ధతి. గణితంలో దశాంశ పద్ధతిని వాడిన ప్రాచీన చైనీయుల విధానం ఏమిటి? జవాబు బి రాడ్ న్యూమరల్ ద్వారా స్థాన సూచన, అంటే 10 ఆధారిత స్థాన సూచన కానీ 0 లేకపోవడం. ఇరాన్లో బహుదేవతారాధన నుండి ఏక దేవతారాధన వైపు మార్పుకు కారణమైన మతం? జవాబు సి జొరాస్ట్రియనిజం. ఏథెన్స్ మరియు స్పార్టా నగర రాజ్యాల పాలన విధానంలో ఏం తేడా ఉంది? జవాబు బి ఏథెన్స్ ప్రజాస్వామ్య రాజ్యంగా, స్పార్టా సైనిక రాజ్యంగా ఉంది. క్రీస్తు శకం 712లో సింధుపై దండయాత్ర చేసిన అరబ్ సేనాధిపతి ఎవరు? జవాబు సి మహ్మద్ బిన్ కాసిం. సింధు ప్రాంతంపై దండయాత్రకు ఆదేశించిన ఉమయ్యద్ ఖలీఫా ఎవరు? జవాబు బి వాలిద్ వన్. సింధును పాలించిన హిందూ రాజు ఎవరు? జవాబు ఏ రాజా దాహీర్. శివాజీ తన స్వరాజ్యాన్ని ఎన్ని రాష్ట్రాలుగా విభజించాడు? అవి ఏవి? జవాబు సి 4 ప్రాంతాలు, పరిగణాలు, తరఫ్లు, గ్రామాలు. క్రిప్స్ రాయబారం భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? జవాబు సి 1942. క్రిప్స్ రాయబారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? జవాబు బి రెండో ప్రపంచ యుద్ధంలో భారత మద్దతు పొందడం. క్రిప్స్ రాయబారం ఫలితంగా ఏ ఉద్యమం ప్రారంభమైంది? జవాబు సి క్విట్ ఇండియా ఉద్యమం. అమెరికా గురించి రాస్తూ ఒక ఖండాన్ని ఒక ద్వీపం పాలించడం అనౌచిత్యం అని కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం అనే కరపత్రంలో రాసిన రచయిత ఎవరు? జవాబు బి థామస్ పెయిన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.